గవర్నమెంట్ వాళ్ళకి అవసరమైనప్పుడు చెప్తారు కదా, గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని చిలక పలుకులు పలుకుతారు కదా. మనకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కొనగాల మహేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మహేష్ గారు, ఏంటి క్రైసిస్ అన్ని రకాలుగా? వికీ గారు, అంటే ఇలాంటి ఒక రోజు మనము ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అది కూడా కొత్తగా ఏర్పడిన ఒక ఎదగాల్సిన ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందని మాట్లాడుకునే రోజు రావడమే మన దౌర్భాగ్యం. డెఫినెట్గా ఆర్థికంగా పరిస్థితులు ఇవేమి దాచుకుంటే దాగేటివి కావు. ఈరోజు రేపు అన్ని యాక్సెస్ ఉంటున్నాయి, బడ్జెట్ కాపీస్ కానీ ఇది ఏదైనా కూడా. మేమేమి ప్రజలకు ఇంకా మభ్యపెట్టే ఆలోచన మాకేం లేదు. మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఈరోజు ఈ చర్చ చేసుకునే రోజు రావడానికి ఈ దుస్థితికి కారణం ఎవరైనా ఉంటే అది 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వమే. ఒక్కటే మాటలో చెప్తాం, మిగతా విషయాలు డీటెయిల్గా మాట్లాడు. ఈరోజు జరగాల్సిన చర్చ అసలు తెలంగాణ లాంటి ఒక కొత్త రాష్ట్రం, హైదరాబాద్ లాంటి ఒక కామధేను ఉన్న రాష్ట్రం నష్టాల్లో ఉందా, నష్టాల్లోకి నెట్టబడిందా అనే చర్చ జరగాలి. దయచేసి మీలాంటి ఇంత గొప్ప వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా నేను కొన్ని విషయాలు కుల్లా చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు నష్టాల్లో లేదు. తెలంగాణ రాష్ట్రం నష్టాల్లోకి నెట్టివేయబడింది, అది గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో. నేను మీకు గణాంకాలతో సహా 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళ మీద పడి ఫౌల్ క్రై చేస్తామనంటే చూసే వాళ్ళకి అంత మంచిగా అనిపించింది. విధానపరంగా రకరకాల లోపాలు జరగవచ్చు. నా పాయింట్ ఏంటంటే సింగిల్ పాయింట్, 5,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేసీఆర్ గారి గవర్నమెంట్ హయాంలో ఉన్నాయి. రైట్, నేను చెప్తాను, మీరే చెప్పండి. అంటే మీరు వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేయలేదని నేను అనట్లే, వాళ్ళ హయాంలో బకాయిలు లేవని నేను అనట్లే. మీరు వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మీరు పెట్టిన బకాయిలు. వాళ్ళు అడుగుతున్నది వాళ్ళ 1 ఇయర్ది ఇవ్వండి అయ్యా 1,200 కోట్ల రూపాయలు అని వాళ్ళు అడుగుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందండి అయ్యా ఆరోగ్యశ్రీ అని వీళ్ళు అడుగుతున్నారు. ఇవైతే మీరు చేసినవే కదా, నెల ఇచ్చేస్తే గొడవ ఉన్నది కదా. మళ్ళీ కేసీఆర్ జపం ఎందుకు? కేసీఆర్ జపం కాదు, మనం దిట్టిన ఆంధ్ర పాలన, మనం విమర్శించిన ఆంధ్ర పాలన, మనం చెప్పిన దోపిడీదారుల పాలనలో 60 ఏళ్లలో జరిగింది ఎంత అప్పు వెంకటకృష్ణ గారు? మీకు తెలియని నెంబర్స్ కాదు, కేవలం 60 ఏళ్లలో జరిగింది 62,000 కోట్లు మాత్రమే. అది ఉమ్మడి రాష్ట్రంలో మన వాటా, అప్పుల వాటా 62,000 కోట్లు మాత్రమే. 60 సంవత్సరాల పాలనలో అప్పులు జరిగితే కేసీఆర్ గారి బంగారు తెలంగాణ రుద్దరిక పాలనలో జరిగిన అప్పులు అక్షరాల 8,21,651 కోట్లు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ మీద కొంత ప్రెషర్ ఉంటది, నేను కాదనట్లా. నేను ఒప్పుకుంటాను అన్ని జస్టిఫికేషన్. ఇప్పుడు మీరు చెప్తున్న కారణాలు, గత ప్రభుత్వము, ఆ ప్రభుత్వము, అప్పుడప్పులు, ఇవన్నీ చెప్తున్న కారణాలు రేపటి నుంచి స్ట్రైక్లోకి వెళ్ళి హాస్పిటల్స్ గడపల ముందు రోడ్ల మీద ఆగిపోయే పేషెంట్లకు చెప్తారా? ఇవాళ కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది ఫీజు రీయింబర్స్మెంట్? ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఏ విద్యార్థి ఇవాళ జరిగింది. నేను ఒక్క మాట చెప్తా, ఇవాళ జరిగింది. ఒక్క మాట చెప్తా. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం అధికారంలో ఉంది. పేదోడికి ఆరోగ్యం అందాలనే కాన్సెప్ట్తో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది మేము. గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడిన దాన్ని ఇలా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది మేము. ఆ హాస్పిటళ్లను ఆదుకోబోయేది కూడా మా ప్రభుత్వమే. నెంబర్ 1. నెంబర్ 2, పేద ప్రజల పిల్లలకి ఉచిత విద్య, ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదింట్లలో చదువు దీపాలు వెలిగించింది మా ప్రభుత్వమే. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఈ రోజు వరకు దాన్ని కొనసాగిస్తున్నాము. వాళ్ళకు కూడా మీరు నమ్ముతారా? ఏనాడన్నా మీరు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇదే కాలేజీ యాజమాన్యం రేవంత్ రెడ్డి పాయింట్ ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మన కేసీఆర్
ఇది కాదండి అదే issue. మాట్లాడాలి. No, no. వాస్తవాలు ప్రజలకు తెలియాలా వద్దా? నాకు ఈ పాయింట్ ఆఫ్ మీరు నాకు ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ యజమానులు వాళ్ళ వర్షం నేను ఒకవేళ శ్రీధర్ రెడ్డి గారు మాయాములు ఆహా ఓహన్ ఆయన చెప్పినా కూడా ఇట్నే అడ్డుపడతా. ఒక్క మాట నాకు ఈ రోజు వాస్తవాలు దయచేసి ఒక మాట, ప్రజలకు వాస్తవం కావాలి. ఇదే ఎందుకు ఆగిపోయిందనేదే వాస్తవం. అదే చెప్తున్నా. కేసీఆర్ ఆపలేదు. కేసీఆర్ ఆపలేదు. కేసీఆర్ హయాంలో ఆగిపోయిన 500 కోట్ల 5,000 కోట్లు ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని. ఇవ్వండి, తర్వాత ఎప్పుడో ఇవ్వండి. అయ్యా ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటున్నారు. ఈ నెల ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన 300 కోట్ల రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు. చూస్తుంటారు. మీరు వాస్తవాలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. నేను చెప్తున్నా వాస్తవాలు, మీరు డ్రాగ్ చేస్తున్నారు. 8,20,000 కోట్ల అప్పులు చేసిపోతే మేము వచ్చినాక కట్టిన అప్పులే దాదాపు 2,20,000 కోట్లు ప్రతి నెల. ఒక్క మాట చెప్తా, తెలంగాణ విద్యార్థులకు పేషెంట్లకు ఇవ్వకుండా నేను ఎన్ని లక్షల కోట్ల అప్పు కడితే దాచుకునేది మినిమం వసతులు కదా, మినిమం